సొరకాయలు తొక్కంతా తీసేసి అంతా జిగిరేసి పైనంతా లోపల విత్తనాలు అన్నీ తీసేసి అన్నీ తురుము పెట్టుకోవాలి. నేనైతే 4 తీసుకున్నాను సొరకాయలు. అవన్నీ జిగిరినా కూడా హల్వా 3 కప్పులు అలా అవుతుంది అంతే. 2 కప్పులు 3 కప్పులు అవుతుంది అంతే. అంతా జిగిరేసి చక్కెర, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు, పాలు, నెయ్యి వేసుకొని పెనంలో బాదం పప్పు, జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి. అవి ప్లేట్లోకి తీసుకోవాలి వేయించి. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని సొరకాయ జీడినది అంతా వేసుకొని మగ్గేంత వరకు పెట్టుకోవాలి. అంతా వేయించుకొని ఉండాలి. వాసన పోయేంత వరకు ప్లేట్ పెట్టేసి గ్యాస్ తగ్గించి వేయించుకొని బాగా పాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత షుగర్ వేసుకోవాలి. పాలు మగ్గేంత వరకు మళ్ళీ మూత పెట్టుకొని షుగర్ వేసుకొని దానికి తగినంత షుగర్ వేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని యాలకులు 3 తీసుకొని దాన్ని దంచి వేసుకోవాలి. మరి కొంచెం లాస్ట్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని లాస్ట్లో చాలా బాగుంటుంది సొరకాయ హల్వా. క్యారెట్ హల్వా తర్వాత ఇదే నాకు ఇష్టం, నా ఫేవరెట్ సొరకాయ హల్వా. ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్